ఆశించిన స్థాయిలో ఆసిఫాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి జరగడం లేదని ఆరోపించారు జనం. రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ వ్యవస్థపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. పన్నుల భారంతో ఇబ్బంది పడుతున్నామని ఫైర్ అయ్యారు ఆసిఫాబాద్ ప్రజలు. ఆసిఫాబాద్ పట్టణ ప్రజల కల నెరవేరింది. ఎట్టకేలకు జిల్లా కేంద్రం గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆసిఫాబాద్ మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. మున్సిపాలిటీలో అభివృద్ధి త్వరితగతిన జరుగుతుందని ఆశిస్తున్నారు స్థానికులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మేజర్ గ్రామ పంచాయతీ ఆసిఫాబాద్ 2016లో ఆసిఫాబాద్ జిల్లాగా ఏర్పడింది. దీంతో గత 8 ఏళ్లుగా గణనీయంగా జనాభా విస్తరించింది. 15,000 గ్రామ జనాభా నుంచి దాదాపు 42,000 వరకు జనాభా విస్తరించింది. పంచాయతీలో ఉన్నటువంటి క్రమంలో ట్యాక్స్ తక్కువ ఉంటుంది, కానీ ఇప్పుడు మున్సిపల్ మారిన తర్వాత ట్యాక్స్ కూడా పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కానీ సేమ్ టైం ఈ ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులను కూడా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. పెంచినటువంటి ట్యాక్స్ వాళ్ళు కట్టగలిగేటువంటి స్థితిగతులు ఉన్నాయా లేవా అని చెప్పేసి ప్రభుత్వం దాన్ని పరిగణలో తీసుకునే ట్యాక్స్ పెంచడానికి వెనక ముందు ఆలోచించుకొని పెంచేటువంటి క్రమంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. జిల్లా కాగానే ట్యాక్సులు పెరిగినాయి కానీ సౌకర్యాలు అనేటి ఎక్కడికక్కడే ఉన్నాయి. మరియు ఈ మొన్న మళ్ళా మున్సిపాల్ అయింది కానీ మున్సిపాలిటీకి తగ్గట్టు నిధులు లేకనో సదుపాయాలు ఎక్కడ ఏం లేవు. ఆసిఫాబాద్ ను ఏళ్ల తరబడి మున్సిపాలిటీ చేస్తామని గత పాలకులు హామీ ఇచ్చారు. కానీ ఏజెన్సీ ఏరియా కావటంతో చట్టపరమైన చిక్కులు ఏర్పడ్డాయి. కాంగ్రెస్ సర్కార్ 3 నెలల్లోనే స్థానికుల డిమాండ్ కు కార్యరూపం దాల్చింది. ఆసిఫాబాద్ ఏజెన్సీ పరిధిలోకి రావటంతో రాజంపేట గ్రామ పంచాయతీని ఏర్పాటు చేశారు. గత ఫిబ్రవరి నెలలో ఆసిఫాబాద్ మున్సిపాలిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. మరి వాటర్ సోర్స్ కూడా లేవు, తాగడానికి సరైన నీటి వసతి కూడా లేదు. కాబట్టి మరి నీటి వసతి కూడా కల్పించిన సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిధులు మరి ఈ యొక్క మున్సిపాలిటీని మరి అభివృద్ధి పథంలో నడిపించి అన్ని మున్సిపాలిటీల కంటే ఆసిఫాబాద్ మున్సిపాలిటీ తీర్చిదిద్దే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి చొరవ తీసుకొని ప్రయత్నించాల సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాం. ఆసిఫాబాద్ లో కాలనీ రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాలు లేక అవస్థలు పడుతున్నామని మండిపడ్డారు స్థానికులు. ఆసిఫాబాద్ లో 42,000 మంది జనాభా ఉందని తెలిపారు. దాదాపు 8,000 కుటుంబాలు నివాసం ఉంటున్నాయని చెప్పారు. తాగునీటి అవసరాలకు 5,000 నల్లా కనెక్షన్లు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఆసిఫాబాద్ లో 8 మిలియన్ లీటర్ల నీరు అవసరమవుతోంది. ప్రస్తుతం 3 మిలియన్ లీటర్ల నీరు కొరత ఉంది. దీంతో పలు వార్డుల్లో తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదన్నారు జనం. గ్రామ పంచాయతీలు ఉన్నప్పుడు జనాభా అనేది తక్కువ స్థాయి ఉండే కాబట్టి ఏదైతే త్రాగునీరు, సాగునీరు కానీ అవి ఆ జనాభా మట్టుకు సరిపోయింది. కానీ నేడు మున్సిపల్ ప్రకటించడంలో ఇప్పుడు 38,000 నుండి 40,000 పైచులకు జనాభా ఉంది. కాబట్టి ఆ జనాభాకు సరిపడేటువంటి తాగునీరు కానీ, సైడ్ డ్రైన్ల వ్యవస్థ కానీ బాగు చేసే దిశగా అధికారులు కృషి చేయాలని కోరుతా ఉన్నాం. అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. ముఖ్యంగా ఈ మున్సిపల్ కేంద్రంలో సుమారుగా 20 వార్డులని విడదీసినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది. అయితే ఈ వార్డులలో అనేక సమస్యలు ఉన్నటువంటిది. ముఖ్యంగా రోడ్డు సమస్యలు కానీ, నాలుగుల సమస్యలు కానీ, అదే వీధి లైట్ల సమస్యలు కానీ, మంచినీళ్ళ సమస్యలు కానీ, ఇట్లా అనేక సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితి ఈ మున్సిపల్ కేంద్రంలో ఉన్నది. ఆసిఫాబాద్ మున్సిపాలిటీ ఏర్పాటు, మౌలిక వసతుల కల్పన, కార్యాచరణ ప్రణాళిక జాప్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. న్యూ మున్సిపాలిటీలో కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. డ్రైనేజీ మురుగునీరు ఇళ్లలోకి వచ్చి చేరుతోందని మండిపడ్డారు. సీజనల్ వ్యాధులతో అవస్థలు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యూ మున్సిపాలిటీలో పన్నుల భారం అధికంగా పడుతుందన్నారు స్థానికులు. అయితే మున్సిపల్ యాక్ట్ ప్రకారం పన్నులు ఉంటాయన్నారు ఎమ్మెల్యే కోవాలక్ష్మి. ఇప్పుడు పన్నుల వలన అంటే ఇప్పుడైతే ఇంకా జీపీదే కడుతున్నారు. జీవో వచ్చినా కూడా ఏవైతే జీపీ రూల్స్ ఉన్నాయో అవే పాటిస్తున్నారు. మున్సిపాలిటీ కూడా ఇప్పటికి వరకు పాటించట్లేదు. పన్నుల విషయంలో కూడా ఇప్పుడు మున్సిపాలిటీలు అన్ని చోట్ల ఉన్నాయి కదండి. మన ఒక ఆసిఫాబాదే కాదు కదా. ఇప్పుడు కాజ్నగర్ ఉంది మున్సిపాలిటీ, చెన్నూరు మున్సిపాలిటీ ఉంది, కేతన్పల్లి మున్సిపాలిటీ అయిపోయింది, అటు లక్ష్మీపేట మున్సిపాలిటీ అయిపోయింది, ఇటు ఖానాపూర్ మున్సిపాలిటీ అయిపోయింది. దాంట్లో ఇదొకటి కదా, పోయినసారి నుంచి ఇది ఆగి ఉంది. కాబట్టి మున్సిపాలిటీ ఉంటే ఎక్కువ నిధులు వస్తాయి, అభివృద్ధి జరుగుతుందని మేము చేయడం జరిగింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కొత్త మున్సిపాలిటీలోని సమస్యలను త్వరగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు స్థానికులు.